గరుడ పంచమి అవునమ్మా. ఎప్పుడు విశేషమే. పోయిన సంవత్సరం కూడా చూసున్నాము. అయితే ఈసారి ప్రత్యేకతలు ఏంటి, అసలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? 29వ తారీఖు వచ్చింది కదా. అవునమ్మా. శ్రావణ శుద్ధ పంచమి గరుడ పంచమి అమ్మ. శ్రావణ శుద్ధ చవితి నాగుల చవితి. అంటే నార్మల్ గా మనకు ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ చవితిని నాగుల చవితి గాను, పంచమిని గరుడ పంచమి, నాగ పంచమి గరుడ పంచమి అని చెప్పి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. అవునండి. రాయలసీమ కావచ్చు, కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటువంటి చవితి రోజే నాగుల చవితిగా పూజ చేస్తారు. అంటే గరుడ పంచమి అనేటువంటిది అంటే గరుత్మంతుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా సర్పదోషాలు అనేటువంటివి తొలగుతాయన్న. ఫస్ట్ అంటే నాగదేవత ఆరాధన ఎప్పుడైతే నాగులకు సంబంధించినటువంటి ఆరాధన జరుగుతుందో జాతకరీత్యా ఉండేటువంటి సర్పదోష ప్రభావాలు అనేటువంటివి జాతకంలో తగ్గుతాయన్న. అది మన దగ్గర ప్రత్యేకంగా అంటే ఈ ప్రతి సంవత్సరం కూడా గరుడ పంచమి రోజు విశేషమైనటువంటి గరుడ హోమం, వైనతేయ హోమాన్ని మనం చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం మనం గరుడ పంచమి అంటే గరుడ పంచమి నాగుల చవితి 2 రోజులు కూడా అంటే జూలై 28వ తారీఖు, జూలై 29వ తారీఖు ప్రత్యేకంగా స్వామివారి సన్నిధిలో అంటే ఆ 2 రోజుల కాలం పాటు కాలసర్ప దోష నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి అనంత నాగరాజ హోమాన్ని మనం చేస్తున్నాము ఆ రోజున. అదే విధంగా గరుడ హోమం అంటే వైనతేయ హోమాన్ని మనం చేస్తున్నాం గరుడ పంచమి రోజు. అంటే ఈ 2 చేయడం ద్వారా మనం ఏమి వస్తుంది, అసలు ఎవరు పాల్గొనాలి, ఎవరు స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే మన జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహ ప్రభావాల్లో మనం ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నప్పటికీ కూడా అంటే గోచార రీత్యా అంటే ప్రపంచానికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అంటే కాలసర్ప దోషం అనేటువంటిది ఉంది, కాలసర్ప దోష ప్రభావం ఉంది అని చెప్తున్నారు కదా. ప్రతి మానవుడి జాతకంలో కూడా కాలసర్ప దోష ప్రభావం అనేటువంటిది జాతకంలో ఉంటుందమ్మ. ఒక జాతక ఏదో ఒక రూపంలో. అయితే చాలా వరకు అంటే సర్పదోషం అనేటువంటిది పెద్దల నుంచి వచ్చినటువంటిది, కొంచెం జాతకరీత్యా ఉన్నటువంటి గోచార రీత్యా వచ్చేటువంటి దాంట్లో కొంచెం ఈ సర్పదోష ప్రభావం ఎప్పుడైతే జాతకంలో ఉంటుందో వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు. మొదటిది ఫస్ట్ జీవితాన్ని ఎదుగుదల అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది ఒకటి. రెండవది సంతానంలో ఇబ్బంది ఉంటుంది. 3 వివాహం కానటువంటి వాళ్ళకి అది వివాహానికి సంబంధించినటువంటి దోషం. 4 గండాలు, ఆయుష్కు సంబంధించినటువంటి గండాలు. నువ్వు ఏ పనైనా చేయని, ఇంట్లో దగ్గర డబ్బులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా దీని ప్రభావం ఉంటే ఖచ్చితంగా అది వెనకడుగు వేస్తూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అది మగవాళ్ళకి సంబంధించి. ఆడవాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో సర్పదోష ప్రభావం ఉంటే అన్యోన్యతలు, ఇబ్బందులు, తొందరగా అంటే యాక్సిడెంటల్ రూపంలో ఇలాంటివి ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలు, అదేవిధంగా సంతానంలో గర్భదోషాలు ఇది రావడం. కాలసర్పదోషం అనేటువంటిది మనిషి జాతకంలో ఒక్కొక్క దాంట్లో అంటే జన్మలగ్నంలో 1వ లగ్నంలో ఉంటే ఒక ప్రభావం, 2లో ఉంటే, 4లో ఉంటే, 8లో, 12లో ఇలా ఉండడం వల్ల వచ్చేటువంటి దానిలో చాలా వరకు అంటే మనిషిని స్థిరం చేయదు. ఫస్ట్ అంటే మనిషి యొక్క ఆలోచనని స్థిరం చేయదు. ఏదైనా ఒక పనిని పట్టుకున్నాం అనుకోండి, ఆ పనిని ఇంకా అలా ఎంతసేపు చేసినా, ఎన్ని రోజులు చేసినా కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఇవన్నిటికీ కూడా నివారణ చేయాలి. ఏదైనా ప్రత్యేకంగా కాలసర్ప దోషానికి హోమాలు చేసుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి పనులమ్మ. అలా కాకుండా మన దగ్గర అంటే భద్రాద్రి దివ్యక్షేత్రంలో స్వామివారి యొక్క సన్నిధిలో శ్రావణ శుద్ధ చవితి, పంచమి ఈ 2 రోజులు ప్రత్యేకంగా కాలసర్పదోష నివారణ కోసం హోమం, అనంత నాగరాజ హోమం, అదేవిధంగా గరుడ హోమం, వైనతేయ హోమం. గరుడ హోమం అనేటువంటిది మనం ఎప్పుడైతే చేస్తామో, వైనతేయ హోమం చేస్తామో ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఫస్ట్ సర్పదోషాలు ఇలాంటివి, గర్భదోషాలు, పితృదోష ఇలాంటివి ఏవైతే ఉంటాయో దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. తద్వారా మనిషి జీవనానికి ఉన్నతి అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది అన్న.